పనస గింజల్ని కట్లెట్ కోసం ఉడకపెట్టేసేద్దాము. ఒక్క విజిల్ రానివ్వండి. ఈ పెచ్చుని ఇలా తీసేద్దాం. జల్లిపుట్లో వేసుకొని ఇలా అనుకోండి, పైన ఉన్న పెచ్చు కొంచెం వచ్చేస్తుంది, కొంచెం నీట్ గా ఉంటాయి. మంచినీళ్ళు వచ్చే వరకు కడిగి జల్లిపుట్లో వేసేయండి. గ్రైండర్ లో వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసుకున్న పనస గింజల పొడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఉల్లిపాయలు వేసుకోండి, కరివేపాకు, జీలకర్ర, అల్లం తురుముకోండి సన్నగా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి చూసి కలుపుకోండి. వేసి ఇక పిసికిన తర్వాత కావాల్సినన్ని నీళ్లు పోసుకుందాం. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలపండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒత్తుకున్నాం కదా, ఇలా తీసి ఇలా వేసి అలా మొత్తం అన్నీ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ ఈ కట్లెట్ని కాల్చండి. అటు గ్రీన్ టీ, కొంచెం వామాకేసి పనస గింజల కట్లెట్ అద్భుతంగా ఉంటది.